రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు. అయితే కడువరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాసభ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. మరొక వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1 వచనం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. సంఘాన్ని ఉద్దేశించి గడిచిన కాలంలో ప్రభు మనకి బోధించినటువంటి కొన్ని విషయాలు మీకు మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సంఘములోనికి మోసపరిచేటువంటి ఆత్మలు వచ్చాయి అనేటువంటి విషయాన్ని దేవుడు తెలియజేశాడు. ఏ ఆత్మ ఎలాంటిదో, ఏ ఆత్మ ఎలాగున పనిచేస్తుందో ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించి తెలుసుకునండి అనేటువంటి విషయాన్ని మనం లేఖనాల ద్వారా మనం తెలుసుకొని, అపవాదికి సంబంధించినటువంటి కొన్ని ఆత్మలు ఉన్నాయి. అపవాది పలు రకాల ఆత్మలను, కొన్ని లక్షణాలు కలిగినటువంటి ఆత్మలను సంఘంలోనికి పంపించాడు. ఆ పంపించబడినటువంటి ఆత్మలు సంఘాన్ని పక్కద్రోవ పట్టించి విశ్వాస భ్రష్టులను చేసి వారిని నరకం వైపుగా నడిపిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుకుంటూ, అపవాది సంబంధిత ఆత్మల్లో ఒక రకమైనటువంటి ఆత్మను గురించి మనం ధ్యానించుకున్నాం. ఏంటా ఆత్మ అనంటే పిరికితనము కలిగిన ఆత్మ. ఈ పిరికితనము కలిగినటువంటి ఆత్మ సంఘంలోనికి ప్రవేశించి ఒక క్రైస్తవుణ్ణి ఎలాగున భయపడుతుందో, ఏ విషయాలకి భయపడేలా చేస్తుందో, అలా భయపడేలా చేసి ఆ క్రైస్తవుని ఎలాగున నరకం వైపుకు నడిపిస్తుందో గడిచిన కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. అయితే ఈరోజు దేవుడు మరొక ఆత్మను మనకి పరిచయం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. మరొక ఆత్మను గురించి మనల్ని అప్రమత్తం చేయాలని దేవుడు భావిస్తూ ఉన్నాడు. ఆ ఆత్మ ఏంటో, ఆ ఆత్మ ఎలాగున సంఘంలో పనిచేస్తుందో, సంఘాన్ని ఏ రకంగా తప్పుద్రోవ పట్టిస్తుందో అనేది లేఖనాన్ని అనుసరించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. ఇక్కడ లేఖనాన్ని మనం పరిశీలన చేసినప్పుడు మనకి ఒక రకమైనటువంటి ఆత్మ కనపడుతుంది. ఏంటా ఆత్మ అనంటే లౌకిక ఆత్మ లేదా లోకానుసారమైనటువంటి ఆత్మ. ఈ లోకానుసారమైనటువంటి ఆత్మ ఈ రోజున సంఘములోనికి చొరబడిందంట. ఈ లోకానుసారమైనటువంటి ఆత్మ సంఘములోనికి ప్రవేశించి సంఘాన్ని ఏం చేస్తుంది అనేది మనం తెలుసుకుందాం. 2 రకాలుగా ఈ లోకానుసారమైనటువంటి ఆత్మ క్రైస్తవుల్లో పనిచేస్తుంది. ఒకటి వ్యక్తిగతంగా అయితే, రెండవది సంఘములో. ఒక క్రైస్తవుని వ్యక్తిగత జీవితంలో ఈ లోకానుసారమైనటువంటి ఆత్మ ఎలాగూ పనిచేస్తుంది, అలాగనే ఈ సంఘములో ఈ లోకానుసారమైనటువంటి ఆత్మ ఎలాగూ పనిచేస్తుంది అనేది మనం తెలుసుకోవాలి అని అంటే, ఈ లోకానుసారమైనటువంటి ఆత్మ ఏం చేస్తుంది అనేది మనకు తెలియాలి. ఈ లోకానుసారమైనటువంటి ఆత్మ లోకములో ఉన్నటువంటి వాటిని క్రైస్తవులమైనటువంటి మనము లోకములో నుండి వేరు చేయబడి దేవుని యొక్క సంఘములో చేర్చబడిన తరువాత మరలా లోకం వైపుకు నడిపించబడి లోకములో ఉన్నటువంటి కార్యములన్నీ కూడా చేయుటకు మనల్ని ప్రోత్సహిస్తూ ఆ వైపుగా నడిపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే మొదటగా మనం ఈ లోకంలో ఏముందో తెలుసుకుంటే ఈ లోకానుసారమైనటువంటి ఆత్మ ఎలాగో పనిచేస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. గడిచిన వారంలో మనకి పాషమ్మ గారు మనకు ఒక వాక్యాన్ని బోధించారు. మీకు జ్ఞాపకం ఉందో లేదో తెలియదు కానీ, లోకంలో ఏముందో, లోకం అంతా కూడా ఏం కలిగి ఉందో దేవుడు ఆ దినాన మనతో మాట్లాడాడు. ఏముందంత లోకంలో? యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలను ఒకసారి మనం ధ్యానిద్దాం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకములో ఏముందంట? లోకములో ఏముంది? శరీరాశ, నేత్రాశ,
జీవపు డంబం ఉంది. అంటే ఈ లోకానుసారమైనటువంటి ఆత్మ ఏం చేస్తుంది అని అంటే, ఈ లోకములో ఏవైతే ఉన్నాయో అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, వీటిని రక్షించబడినటువంటి క్రైస్తవులు, సంఘములో చేర్చబడినటువంటి క్రైస్తవులు, దేవుని యొక్క రక్తంలో కడగబడినటువంటి క్రైస్తవులు ఆ లోకంలో పడిపోయే విధంగా ప్రేరేపిస్తుంది. ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని కలిగి ఉండేలాగా ప్రోత్సహిస్తుంది. వాటి వైపుకి క్రైస్తవులందరినీ కూడా నడిపిస్తూ ఉంటుంది ఈ లోకానుసారమైనటువంటి ఆత్మ. ఇప్పుడు ఆలోచన చేయండి, లోకంలో ఉంటున్నటువంటి సాధారణమైనటువంటి అన్యజనాంగము ఈ లోకంలో ఉన్న వాటి కొరకు ఆశపడడంలో తప్పులేదు, ఈ లోకంలో ఉన్న వాటి కొరకు పరుగులు పెట్టడంలో తప్పులేదు. ఎందుకంటే వారికి వాక్యం ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కాబట్టి, వారు నిజదేవుణ్ణి ఇంకా తెలుసుకోలేదు కాబట్టి, దైవిక పరమైనటువంటి అనుభవాలు వారికి లేని కారణాన్ని బట్టి ఈ లోకములో ఉన్న వాటిని కోరుకుంటూ, ఈ లోకములో ఉన్న వాటి వైపుకి మొగ్గు చూపుతూ, ఈ లోకములో ఉన్నదాని వైపే వారి యొక్క జీవితాలను ముందుకు కొనసాగించేటువంటి తత్వాలను మనుషుల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకే చాలామంది వారికి ఇష్టానుసారంగా వారు బ్రతుకుతూ ఉంటారు. వారు చూడాలనుకుంది చూస్తారు, వారు తినాలనుకుంది తింటారు, వారు వెళ్ళాలనుకున్న ప్రదేశానికి వాళ్ళు వెళ్తారు, వాళ్ళు చేయాలనుకున్నది అంతా కూడా చేస్తారు. అందులో నీతి ఉందా లేదా అనేటువంటి ఆలోచన సెకండరీ, తరువాత సంగతి. వాళ్ళు చేస్తుంది మంచి పనా చెడ్డ పనా అనేది తరువాత సంగతి. ముందు వారికి నచ్చింది వారు చేసేయాలి. వాళ్ళు ఏదైతే ప్రేరేపించబడుతున్నారో, ఏదైతే చేయాలని అనుకుంటున్నారో, ఏదైతే చూడాలని అనుకుంటున్నారో, ఏదైతే కావాలని అనుకుంటున్నారో వాటన్నిటిని కూడా చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంలోనే ఉంటారు. మంచి చెడుల ఆ యొక్క విషయం తర్వాత ఆలోచన చేస్తారు. కానీ ఒక క్రైస్తవుని యొక్క జీవితం అలాగుండదు. ఎప్పుడైతే తాను పాపినని గ్రహించి మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని దేవుని యొక్క రక్తంలో కడగబడి యేసుక్రీస్తుని నిజదేవుడిగా అంగీకరించిన తరువాత, అతడు క్రైస్తవుడిగా మార్పు చెందిన తరువాత తన వ్యక్తిగత జీవిత విధానం అంతా కూడా మారిపోతుంది. ఒకప్పట్లాగా అతడు అనేక ప్రదేశాలకి వెళ్ళకూడదు, ఒకప్పుడు చూసిన వాటిని చూడకూడదు, ఒకప్పుడు ఆశించినట్లుగా ఆశించకూడదు, ఒకప్పుడు కోరుకున్నట్లుగా కోరుకోకూడదు. ఎందుకు అని అంటే ఇప్పటికి అతనికి ఒక నియమం ఉంది, ఇప్పటికి అతనికి ఒక నిబంధన ఉంది, ఇప్పటికి అతనికి ఒక నిరీక్షణ ఉంది, ఇప్పటికి అతనికి ఒక పద్ధతి ఉంది. దాని ప్రకారంగా అతను అనుసరించుకుంటూ దేవుని యొక్క వాక్యానుసారంగా ముందుకెళ్ళడమే తప్ప మరొక పని చేయడానికి కానీ, తన సొంత ఆలోచనలతో, సొంత ఉద్దేశాలతో, సొంత తలంపులతో ముందుకు కొనసాగడానికి ఏమాత్రం కూడా దేవుడు అవకాశం ఇవ్వడు. దీన్ని ఆధారం చేసుకున్నటువంటి ఈ యొక్క లోకానుసారమైనటువంటి ఆత్మ ఏం చేస్తుంది అని అంటే, వాక్యాన్ని పక్కకు పెట్టేసి క్రైస్తవుల్ని ప్రేరేపిస్తుందంట. ఏ రకంగా? ఇప్పుడు లోకంలో ఏమున్నాయని మనం తెలుసుకున్నాం. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. శరీరాశ గురించి ఆలోచన చేద్దాం. ఒక రక్షించబడినటువంటి క్రైస్తవుని ఈ లోకానుసారమైనటువంటి ఆత్మ ఏం చేస్తుంది అని అంటే, ఈ శరీరాన్ని అలంకరించుకునేలా చేస్తుంది. ఒకప్పుడు ఇతడు క్రైస్తవుడిగా మారకముందు రకరకాల వస్త్రధారణ, రకరకాలుగా తనకి నచ్చినవి తను వేసుకునేవాడు. కానీ క్రీస్తుని ఎరిగిన తరువాత, దేవుళ్ళలోకి వచ్చిన తరువాత మన యొక్క ఆలోచన విధానాలు మారిపోవాలి, మన యొక్క ఉద్దేశాలు మారిపోవాలి, మన యొక్క తలంపులు మారిపోవాలి. ఇలా మారిపోతూ మనం పరలోకానికి ప్రయాణం అవుతున్నామన్న సంగతి తెలుసుకున్నటువంటి ఈ యొక్క లోకానుసారమైనటువంటి ఆత్మ సంఘంలోనికి ప్రవేశించి, క్రైస్తవుడు ఏ లోకంలో నుండి అయితే బయటకు వచ్చాడో మరలా అదే లోకంలోనికి వెళ్ళిపోయేలాగా ఈ లోకం వైపుగా ప్రేరేపిస్తూ ఉన్నాడంట ఈ లోకానుసారమైనటువంటి ఆత్మ. ప్రేరేపించి ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే, ఆ క్రైస్తవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. తనకి తెలియకుండానే, తనకి వినబడకుండానే మాట్లాడుతూ ఉంటాడు ఈ లోకానుసారమైన ఆత్మ. ఏమని? ఎంతకాలం అని చెప్పేసి పద్ధతి కలిగిన బట్టలు వేసుకుంటావు నువ్వు, ఎంతకాలం అని చెప్పేసి ఇలా సాధారణమైనటువంటి వస్త్రాలను నువ్వు వేసుకుంటావు. గబ్బర్ సింగ్లో కాజలు కట్టుకుంది చీర తెలుసా నీకు? లేరంటారండి? చెప్పండి. ఆల్రెడీ మీ అందరికి ఒక ఉదాహరణ కూడా చెప్పాను నేను. ఒక సంఘానికి వెళ్ళేటువంటి యవన స్త్రీలు పలానా సినిమాలో ఒక హీరోయిన్ వస్త్రాలు వేసుకుందని చెప్పేసి ఆ వస్త్రాలు వేసుకొని పోతున్నారు. నేను ఆ డ్రెస్ కోడ్ అనుకున్నాను, అది కాదంట. అది ఏంటది అని అంటే, పలానా సినిమాలో పలానా హీరోయిన్ వేసుకుంది అందుకని వీళ్ళు వేసుకుంటున్నారు. ఈ అయితే కళ్ళకి చాలా అందంగా కనపడతాయి ఎదుటి వ్యక్తులకి. వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఈ శరీరాన్ని అలంకరించుకోవాలి.
తమకున్నటువంటి ఆ విధానాన్ని ఎదుటి వ్యక్తులకి కనబరుచుకోవాలి. నువ్వు లోకానుసారంగా జీవిస్తూ ఉన్నటువంటి వ్యక్తివైనట్టయితే, లోకంలో జీవిస్తున్నటువంటి వ్యక్తివైనట్టయితే అభ్యంతరాలు ఉండవు. అందుకే ఈ లోకంలో నివసిస్తున్నటువంటి వ్యక్తులను చూడండి, వాళ్ళ వస్త్రధారణలు చాలా విచిత్రంగా ఉంటాయి. యవన స్త్రీలైనా కావచ్చు, పురుషులైనా కావచ్చు, ఆడవారైనా మగవారైనా వారి వస్త్రధారణలు చాలా విచిత్రంగా ఉంటాయన్నమాట. వాళ్ళ ఉద్దేశం వల్ల ఏంటి అని చెప్పేసినంటే, మేము అందంగా కనపడాలి, చూపులకి ఆకర్షణీయంగా కనపడాలి అనేటువంటి ఆలోచన విధానాలతో వాళ్ళు ఉంటారు. కానీ క్రీస్తుని ఎరిగిన తరువాత ఈ శరీరాన్ని అలంకరించుకోవాలి అనేటువంటి మనస్సు ఈరోజు ఎంతమంది కలిగి ఉంటున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి. ఒకవేళ అలాగూ కలిగి ఉంటున్నావు అని అంటే దాని అర్థం లోకానుసారమైనటువంటి ఆత్మ నీలో పనిచేస్తుందని అర్థం. నీకు తెలియకుండానే నీ శరీరాన్ని నువ్వు అలంకరించుకుంటూ, నీ శరీరం మీద నువ్వు ప్రేమ కలిగి, నీ శరీరం మీద నువ్వు మక్కువ కలిగి, నీ శరీరం మీద నీకు తపన కలిగి గనక నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావు అని అంటే లోకానుసారమైన ఆత్మ నీలో పనిచేస్తుందని అర్థం. ఈ లోకానుసారమైన ఆత్మ సంఘంలోనికి ప్రవేశించి చాలామంది క్రైస్తవుల్ని కూడా శరీరాల్ని అలంకరించుకునేలాగా చేస్తుంది. దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుంది? తగుమాత్రపు వస్త్రాలు ధరించండి, తప్పులేదు. తగుమాత్రంగా చూపర్లకి పద్ధతిగా ఈ విధంగా ఉండేటట్లుంటే నో ప్రాబ్లం. వస్త్రధారణ అనేది చాలా ప్రామాణికంగా మనకి కనబడుతుంది క్రైస్తవులకి. అలాగని చెప్పేసి దేవుడు క్రైస్తవులైన వాళ్ళందరూ కూడా తెల్ల బట్టలు వేసుకోవాలని ఎక్కడా బోధించలా, పలానా డ్రెస్ కోడ్ ఉండాలని చెప్పేసి బోధించలా. మీరు వేసుకునేటువంటి వస్త్రధారణ ఏదైనా సరే అది పద్ధతిగా ఉంటే చాలు. అలా కాకుండా ఆ హీరోయిన్ ఆ శారీ కట్టిందని చెప్పేసి అది కట్టుకోవడాలు, ఆ హీరో అలాగున ధరించుకున్నాడని చెప్పేసి అలాగున ధరించుకోవడాలు, వాళ్ళ స్టైల్స్ని ఇమిటేట్ చేయడం, వాళ్ళ వస్త్రధారణని ఇమిటేట్ చేయడం, వారి యొక్క మేకప్లను ఇమిటేట్ చేయడం, వారు ఎలాగైతే ఉన్నారో వారి వలె రూపాంతరం చెందడానికి ఇష్టపడుతూ ఉన్నాము అనంటే, వారిలా కనపడడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాము అనంటే మనలో ఏం పనిచేస్తుందని అర్థం? దేవుని ఆత్మ కాదు, లోకానుసారమైనటువంటి ఆత్మ పనిచేస్తుందని అర్థం. ఆ లోకానుసారమైనటువంటి ఆత్మ ఏం చేస్తుంది అనంటే నీ శరీరం పైన నీకు మక్కువ కలిగేలా చేస్తుంది. దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది ఏమనంటే, అందం మోసకరము, సౌందర్యము వ్యర్థము. మీరు ఈ దినాన మనుషులకి ఎంత అందంగా కనపడాలని పలు రకాల ప్రయత్నాలు చేసినా కానీ ఒకానొక సమయం వస్తుంది, ఒకానొక ఏజ్ లిమిట్ అనేది ఒకటి ఉంటుంది. అది రాగానే మీ అందం ఏమైపోతుందో కూడా మీకు తెలియదు. ఈరోజు మీరు కలిగి ఉంటున్నటువంటి ఆ శరీరాకృతి కూడా రానున్న దినాల్లో కనుమరుగైపోవడం అనేది గ్యారంటీ. నీ శరీరాన్ని నువ్వు ఎంత అలంకరించుకున్నా, ఎలాంటి మేకప్ వేసుకొని చూపర్లకు ఆకర్షణీయంగా నువ్వు మార్చుకున్నా, రేపటి రోజున నువ్వు మరణిస్తే నిన్ను తీసుకొని వెళ్ళిపోయి పెట్టేది మట్టిలోనే కానీ పాలరాతి సమాధుల్లో కాదు. అయితే ఈ లోకానుసారమైన ఆత్మ ఏం చేస్తుంది అనంటే ఈ శరీరాన్ని అలంకరించుకునేలా చేస్తుంది. ఈ శరీరాన్ని బట్టి అనేకుల్ని ఆకర్షించేలాగా నువ్వు మారు అని ప్రేరేపిస్తుంది. శరీరానుసారంగా నడుచుకోవడానికి మనల్ని ప్రోత్సహిస్తుంది, కావలసినటువంటి సహాయాన్ని అది మనకు అనుగ్రహిస్తుంది. ఈ లోకానుసారమైన ఆత్మ మనలో పనిచేస్తుంది కాబట్టి ఈ శరీరం విషయంలో మనం అనేక రకాలైనటువంటి శ్రద్ధలు తీసుకుంటున్నాం. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీరు ప్రయత్నాలు చేయండి, తప్పులేదు. కానీ శరీరాన్ని అందంగా మలుచుకోవడానికి మీరు ఏ ప్రయత్నం చేసినా అది వాక్య విరుద్ధమని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. హల్లెలూయా. ఒకవేళ మీరు అలాంటి ప్రయత్నాలు కనుక మీరు చేస్తూ ఉన్నట్టయితే లోకానుసారమైన ఆత్మ మీలో పనిచేస్తుందని అర్థం. కనుక ఎవరు కూడా శరీరాన్ని ప్రేమించక అక్షయమైన శరీరం కొరకు ప్రయత్నం చేద్దాం. దేవుడు మనకు అది ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. దాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శరీరం మీద మక్కువని తీసేసుకుందాం. ఇది మొదటిది. రెండవది ఏంటంటే ఈ లోకంలో ఏమున్నదంట? శరీరాశతో పాటు నేత్రాశ. దేవుని యొక్క లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఈ శరీరానికి దీపం ఏంటి చెప్పండి? ఈ శరీరానికి దీపం కన్ను. నీ కన్ను మంచిదైతే నీ దేహం అంతా కూడా మంచిగానే ఉంటుంది, వెలుగుమయమై ఉంటుందని చెప్పేసి దేవుని యొక్క లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. దేవుని తెలుసుకున్న తర్వాత, సంఘంలో చేర్చబడిన తర్వాత, వాక్యానుసారంగా బ్రతకాలి అని నిర్ణయించుకున్న తర్వాత కూడా చాలామంది క్రైస్తవుల జీవితాల్లో ఈ నేత్రాశ పనిచేస్తుందండి. ఈ నేత్రాశ పనిచేసి ఏం చేస్తుంది అని అంటే కంటికి ఏది కనపడితే అది కావాలి అని ఆశించేలా చేస్తుంది.
ఈ నేత్రాస వైపుకు ఈ లోకానుసారమైన ఆత్మ ఆ విధంగా ముందుకు నడిపిస్తూ ఉంది. అందుకే చాలామంది క్రైస్తవుల జీవితాలను ఆలోచన చేస్తే చాలామంది క్రైస్తవులు చూడకూడని వాటిని ఇంకా ఏటిని కూడా మానుకోలేదు. వాక్యం ఏదైతే బోధిస్తుందో, ఏదైతే వాక్యం ఖండిస్తుందో దాన్నే చూడడానికి ప్రేరేపించబడుతూ ఉన్నారు, దాన్నే చూడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. దానికి గల కారణం లోకానుసారమైన ఆత్మ వారిలో పనిచేస్తుంది. అందుకే వారి కంటికి ఏది కనపడితే అది చూడాలి అనేటువంటి ఆలోచనతో పరుగులు పెడుతున్నటువంటి క్రైస్తవుల్ని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే సినిమాలు కావచ్చు. ఈ లోకానుసారమైన ఆత్మ ఏం చేస్తుంది? నువ్వు క్రైస్తవుడు అయి ఉండొచ్చు, నువ్వు క్రీస్తు నెరిగిన వాడు అయి ఉండొచ్చు, కానీ సినిమాలు చూడడం తప్పు కాదురా, నువ్వు చూడొచ్చు సినిమాలు అని చెప్పేసి లోకానుసారమైన ఆత్మ మనలో పనిచేస్తూ మనల్ని ప్రోత్సహిస్తుంది, ప్రేరేపిస్తుంది. ప్రోత్సహించి ప్రేరేపించి ఆ పాపం చేసేలా చేస్తుంది. అందుకే చాలామంది ఇంకా ఆ పాపంలో నుండి బయటపడలేకపోయారు, దానిని జయించలేకపోతూ ఉన్నారు. కారణం లోకానుసారమైన ఆత్మ పనిచేస్తుంది. ఇంకొంతమంది వారి కంటికి ఆకర్షణీయంగా ఏది కనపడితే కావాలని చెప్పేసి ఆశిస్తూ ఉన్నారు. అందుకే నేడు సంఘాల్లో మనం చూసినట్లయితే ఇవి కనపట్లేదండి. నాకు తెలిసినటువంటి ఒక పెద్ద సంఘం ఉంది. ఆ పెద్ద సంఘంలో నేను విన్నటువంటి వార్త, మంచి సంఘం, మంచి భారం కలిగినటువంటి సేవకుడు పరిచర్య చేస్తూ ఉన్నటువంటి సంఘం, ఎంతో నమ్మకంగా దేవుని యొక్క సన్నిధిలో కొనసాగుతూ ఉన్నటువంటి సంఘం, ఆత్మవరాలతో నింపబడినటువంటి సంఘం. కానీ ఆ సంఘములో ఒక ఇద్దరు యవనస్తులు సేవకులకి తెలియకుండా, సంఘానికి తెలియకుండా, కుటుంబ సభ్యులకి తెలియకుండా ప్రేమించుకొని పారిపోయారంట. ఎక్కడి నుండి? బయట నుండి కాదు, సంఘములో నుండి. కారణం ఏంటి అని అంటే నేత్రాశ. ప్రార్థనకెళ్ళి దేవుని యొక్క శక్తిని చూడాల్సిన వాడు, దేవుని మందిరానికి వెళ్ళి దేవుని యొక్క ఆత్మకార్యాలను చూడాల్సిన వాడు ఎవరిని చూశాడంట? సంఘములో ఉన్నటువంటి స్త్రీలను చూశాడు. ఆ స్త్రీలు వీళ్ళని చూశారు, ప్రేరేపించబడ్డారు, వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించి పారిపోయారంట. దేవుని నామానికి అవమానం తీసుకొని వచ్చారంట. చూసారా లోకానుసారమైన ఆత్మ ఏ రకంగా పనిచేసిందో? సంఘాల్లో ఇలాంటివి జరుగుతున్నాయండి. సంఘములో ఈ లోకానుసారమైన ఆత్మ పనిచేస్తుంది. అది మొక్కగా ఉన్నప్పుడే తుంచకపోతే రేపటి రోజున అది వృక్షమైందనంటే ఎవరికి అవమానం? నీకు నాకు కాదు అవమానం, దేవుడి నామానికి అవమానం వస్తుంది. నేను ఇందాక చెప్పాను కదా సాక్ష్యంలో, మనల్ని బట్టి దేవుడికి మహిమ వచ్చినా రాకపోయినా సమస్య లేదు, కానీ మనల్ని బట్టి మాత్రం దేవుడి నామానికి అవమానం రాకూడదు. అదే ఉద్దేశంతో ఈ లోకానుసారమైన ఆత్మ ఎవరిలో అయితే పనిచేస్తుందో వారిలో నేను అడ్డగించాను. ఎందుకంటే నేను సేవను ప్రారంభించినప్పుడు ఎప్పుడు కూడా వారు చేస్తున్నటువంటి తప్పులను సమర్థించాలి. ఎందుకు అనంటే అలా సమర్థించకపోతే వాళ్ళు మందిరానికి రారు, వాళ్ళు ప్రార్థనలకి రారు, ఇలాగున వాక్యమును ఉన్నది ఉన్నట్లుగా ఖండిస్తూ చెబితే వాళ్ళు మన నుండి దూరం అయిపోతారు అనేటువంటి ఉద్దేశంతో ఏనాడు సేవ చేయాలి. దేవుడు మనకి బోధించింది ఒకటే, వాక్యములు ఏదైతే ఉందో అది బోధించాలి, తప్పును తప్పుగా ఖండించాలి, వారు చేస్తున్నటువంటి మంచి పద్ధతులను ప్రోత్సహించాలి, పరిచయను ప్రోత్సహించాలి. ఆ ఉద్దేశంలోని సేవను ముందుకొని తీసుకొని వెళ్తున్నాం. కనుకనే ఈనాటికి కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి వాక్యానుసారంగా సేవ జరుగుతుంది. హల్లెలూయా. మనుషులకి సంతోషకరంగా ఆనందకరంగా జరుగుతుందో లేదో నాకైతే తెలియదు, కానీ నన్ను నేను స్వపరిశీలన చేసుకున్నప్పుడు సంఘములో దేవుడిని నేను అడిగినప్పుడు వాక్యానుసారంగా సేవ జరుగుతుంది. బ్రతుకున్నంత వరకు కూడా సంఘంలో అలాంటి సేవే జరగాలి. మనుషుల్ని సంతోషపెట్టే సేవ, మనుషుల్ని ఆనందింపజేసేటువంటి సేవ ఏనాడు కూడా జరగకూడదు. దేవుని నామ మహిమార్థమైన సేవ జరగాలి. హల్లెలూయా. అలా జరగాలి అని అంటే సంఘంలో ఉన్నటువంటి లోకానుసారమైన ఆత్మను మనం బయటికి పారద్రోలాలి. ఆ ఆత్మ పనిచేస్తుంది. ఆ ఆత్మ ఈ లోకంలో ఉన్నటువంటి శరీరాశ వైపుకు క్రైస్తవుల్ని నడిపిస్తుంది. ఈ లోకంలో ఉన్నటువంటి నేత్రాశ వైపుకి క్రైస్తవుల్ని నడిపిస్తుంది. అందుకే చాలామంది క్రైస్తవులు శరీరానుసారులుగా ఉంటున్నారు, నేత్రాశ కలిగిన వారుగా ఉంటున్నారు. చూడాల్సినవి ఇంకా మానుకోవడం లేదు, ఆకర్షించబడుతూ ఉన్నారు, వ్యభిచారాల్లో పడిపోతూ ఉన్నారు, జారత్వాల్లో పడిపోతూ ఉన్నారు. దేవునికి విరోధంగా ప్రవర్తించి నరకానికి దగ్గరవుతున్నటువంటి క్రైస్తవుల్ని మనం చూస్తున్నాం. అన్యులని కాదు, దేవుని ఎరగని ప్రజల్ని కాదు, దేవుని యొక్క రక్తంలో కడగబడి పరలోకానికి వెళ్ళాల్సినటువంటి క్రైస్తవులు నరకానికి దగ్గర అవుతున్నటువంటి విధానాన్ని ఈరోజు మనం సంఘాల్లో మనం చూస్తున్నామంటే దానికి గల కారణం వారిలో దేవుని యొక్క ఆత్మ కాదు, కానీ ఈ లోకానుసారమైన ఆత్మ బలంగా పనిచేస్తుంది.
ఈ లోకానుసారమైనటువంటి ఆత్మ వారిలో పనిచేస్తూ అనేక మంది క్రైస్తవుల్ని శరీరాశ వైపుకి, నేత్రాశ వైపుకి నడిపిస్తూ ఉంది. అలాగున ఎంతోమంది క్రైస్తవులు వారి ఆధ్యాత్మిక జీవితంలో పడిపోయి ఈ రకంగా సమాధానాలు చెబుతూ ఉన్నారు. అన్నా, ఒకప్పుడు నువ్వు బాగా ప్రార్థనకు పోయేవాడివి, బాగా పాటలు పాడేవాడివి, బాగా ఆరాధన చేసేవాడివి, సంఘంలో చాలా పరిచర్య చేసేవాడివి, ఈ రోజేంటి ఇలాగున్నావు అని అంటే ఆ క్రైస్తవులు చెబుతున్న మాట ఏంటో చెప్పనా? నేను పడిపోయానన్నా, ఆ పాపంలో పడిపోయా. నేను ఎప్పుడైతే దాన్ని చూశానో ఆ విషయంలో నేను పడిపోయా. నేను దాన్ని చూడకుండా ఉండాల్సింది, కానీ వెంటనే చూసిన వెంటనే నేను పడిపోయాను. ఈ నేత్రాశ ఏం చేసింది అని అంటే చాలామంది క్రైస్తవుల్ని పడిపోయేలా చేసింది. ఈ రోజుకి ఈ లోకానుసారమైనటువంటి ఆత్మ సంఘములో పనిచేసినట్లుగానే చాలామంది భక్తుల జీవితాల్లో ఆనాటి కాలంలో కూడా పనిచేసింది. దావీదు అంత గొప్పోడు చెప్పండి. దావీదు అంత గొప్పోడు. మనం ఎలాగో మాట్లాడుకుంటాం. దావీదు గొల్యాతును జయించాడు, సింహాన్ని ఎలుగుబంటిని ఓడించాడు, గొప్ప రాజుగా ఉన్నాడు అని చెప్పేసి దేవుని హృదయానుసారుడు అనేటువంటి మంచి సాక్ష్యాన్ని దావీదు గురించి చెబుతూ, దావీదులో ఏదైనా కానీ ఒక లోపాన్ని చూపించాలంటే ఏం చెబుతాం? దావీదు చేసినటువంటి వ్యభిచారపు కారణాన్ని మనం వేలెత్తి చూపిస్తాం. ఎందుకు? మేడగది మీదకి వెళ్ళిపోయి ఎక్కడ చూశాడంట? కిందకి చూశాడంట. కింద స్నానం చేస్తూ ఉన్నటువంటి ఒక స్త్రీని చూశాడంట దావీదు. చూసిన వెంటనే ప్రేరేపించబడ్డాడు, మోహించబడ్డాడు, ఆ స్త్రీతో వ్యభిచారం చేశాడు. దేవుని ఎదుట పాపం చేసినట్టుగా మనకి లేఖనాలు మనకి సెలవిస్తూ ఉన్నాయి. ఆ పాపం చేసిన కారణాన్ని బట్టి దావీదు ఎంత చిత్రహింసలు అనుభవించాడో, ఎంత భయంతో బ్రతికాడో. రాజమందిరంలో ఉండాల్సిన వాడు, కోటలో ఉండాల్సిన వాడు అడవుల పాలయ్యాడు, అరణ్యంలో దిక్కుతోచని స్థితిలో ప్రాణభయంతో విలవిల్లాడిపోయాడు. దానికి గల కారణం తనలో పనిచేసినటువంటి నేత్రాశ. దావీదు చూడకూడని దాన్ని చూశాడు. చూసి వెంటనే దేవుని ఎదుట పాపిగా పరిగణించబడ్డాడు. అనేక సమస్యలు, శ్రమలు ఎదుర్కొన్నాడు. ఒకవేళ ఆ రోజు కనుక దావీదు చూడకపోయినట్టయితే దావీదు అంత గొప్పోడండి అని ఈ రోజుకి మనం మాట్లాడుకునే వాళ్ళం. ఈ రోజుకి దావీదు గొప్పోడే, కాదని అనడం లేదు. కానీ తన జీవితంలో ఒక మచ్చ కనపడుతుంది. దానికి గల కారణం తనలో పనిచేసినటువంటి లోకానుసారమైనటువంటి ఆత్మ. కిందకు చూశాడు, తప్పు చేశాడు, పాపం చేశాడు. ఒక మాయని మచ్చని తన మీదకి, తన జీవితం మీదకి తీసుకొని వచ్చాడు దావీదు. ఇంకా సంసోను పక్క చూపులు చూసి పవిత్రతను కోల్పోయినట్లుగా మనకి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. స్థిరమైనటువంటి చూపును కలిగి ఉండాల్సినటువంటి ఈ సంసోను పక్క తిరుగులు చూశాడు. ఒక కళేబరంలో ఉన్నటువంటి తేనెకి ఆకర్షించబడ్డాడు, దాన్ని తిన్నాడు, తన పవిత్రతను కోల్పోయాడు, దేవుని ఎదుట పాపిగా నిలబడ్డాడు. ఒకవేళ ఆ రోజు కనుక చూడకపోయినట్టయితే సంసోను ఒక బలాఢ్యుడిగానే ఇంకా పరిగణించబడేవాడు. బలం కోల్పోయిన వ్యక్తిగా మనం తెలుసుకునే వాళ్ళం కాదు సంసోను గురించి. ఎందుకయ్యా సంసోను పడిపోయాడు, ఎందుకయ్యా సంసోను బలాన్ని కోల్పోయాడు, ఎందుకు సంసోను ఈ రకమైన స్థితిలో ఉన్నాడు అని అంటే పక్క చూపులు చూశాడు కాబట్టి, తనలో నేత్రాశ పనిచేసింది కాబట్టి, లోకానుసారమైనటువంటి ఆత్మ తన్ని ప్రేరేపించింది కాబట్టి బలాఢ్యుడైనటువంటి సంసోను బలహీనపరచబడ్డాడు. ఫిలిస్తీన్ల చేతికి ఒక బానిసలాగా దొరికిపోయాడు. అనేక చిత్రహింసలు పొందాడు. ఆఖరికి మీకు తెలుసో తెలీదో సంసోను ఏం కోల్పోయాడంట? సంసోను ఏం కోల్పోయాడు? చూపును కోల్పోయాడు. కళ్ళు పోయాయి. 2 కళ్ళలో సూదులు పెట్టి గుచ్చారు సంసోనికి. బలాఢ్యుడు, దేవుని యొక్క ఆత్మశక్తితో నింపబడినవాడు, నాజీరు చేయబడినవాడు. కానీ పక్క చూపులు చూసిన కారణాన్ని బట్టి పవిత్రతను కోల్పోయి ప్రతిష్టతను కోల్పోయి పాపిగా నిలబడిపోయాడు. కారణం నేత్రాశ. ఈరోజు క్రైస్తవులంగా మన చూపులు ఎలాగుంటున్నాయి అనేది ఒకసారి చూడండి. ఎలాగో చూస్తున్నాం, ఎలాంటి ఉద్దేశాలతో చూస్తున్నాం, ఎలాంటి ఆలోచనలతో చూస్తున్నాం అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యత ఎంతో ఉంది. ఎందుకు అని అంటే అలా పక్క చూపులు చూసి, కింద చూపులు చూసి, మోహపు చూపులు చూసి ఎంతోమంది పాపులైపోయారు, నరకానికి దగ్గరైపోయారు. ఇప్పుడు అదే పాపంలో పడేయాలని లోకానుసారమైన ఆత్మ సంఘంలోనికి ప్రవేశించి అనేకుల యొక్క పరిశుద్ధుల జీవితాల్ని అపవిత్రపరచడానికి ఈ నేత్రాశను తీసుకొని వస్తుంది సంఘంలోకి. ఎంతమంది ఈ నేత్రాశను కలిగి ఉన్నారో లేదో నాకైతే తెలియదు, కానీ ఒకవేళ ఉంటే వదిలిపెట్టండి. ఇప్పుడే ఏది కనబడితే దాన్ని ఆశించడం,
దానికి కనెక్ట్ అయిపోవడం, అది కావాలని కోరుకోవడం, దానికోసం పాపం చేయడం, ఇలాంటి ఆలోచన విధానాలు సంఘంలో ఎవరైనా కలిగి ఉంటే దయచేసి వదిలేయండి. అది దేవుని ఆత్మ నడిపింపు కాదు. అది లోకానుసారమైన ఆత్మ పనిచేస్తున్న విధానాన్ని బట్టి అలాంటి ఆలోచనలు వస్తున్నాయి కనుక మెలకువగలిగి సంఘమా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ నేత్రాసును మన సంఘంలో నుండి బయటికి పారద్రోలుదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకానుసారమైన ఆత్మ పనిచేసేటువంటి విధానం ఇదొకటి. మూడవదిగా ఏముందంట ఈ లోకంలో? జీవపు డంబం. జీవపు డంబం ఉంది ఈ లోకంలో. తాము జీవిస్తున్నటువంటి జీవన విధానాన్ని అనేకులకి డంబంగా కనబరుచుకోవడం. కొంతమంది ఏం చేస్తారంటే తమ దగ్గర లేని దాన్ని కూడా బయటికి కనబరుచుకునేలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. దాన్ని జీవపు డంబం అని చెప్పేసి అంటారు. మనుషుల కంటికి మేము గొప్పవారిగా కనపడాలి, మనుషుల కంటికి మేము ఉన్నతంగా కనపడాలి, మనుషుల కంటికి మేము పెద్ద అధికారం కలిగిన వ్యక్తుల్లా కనపడాలి అని చెప్పేసి వస్త్రాలు ధరించుకునేటువంటి వ్యక్తులు కూడా ఈరోజు కనపడుతున్నారు తెలుసా. క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను, బయట వారి గురించి నేను ఎప్పుడూ మాట్లాడను వాక్యంలో. అవసరం ఉంటే తప్ప, దేవుడు మాట్లాడితే తప్ప. క్రైస్తవుల గురించే. నాకు తెలిసిన కొంతమంది సేవకులు ఉన్నారు. ఎందుకంటే సంఘంలో ప్రవేశించాం కదా ఈ లోకానుసారమైన ఆత్మ. సంఘంలో ప్రవేశించి ఏం చేస్తుంది అని అంటే, ఇప్పుడు నేను శ్రీనివాస్ కాలనీ నుండి ఇక్కడికి రావడానికి ఒక బైక్ ఉంటే నాకు సరిపోతుంది. ఎలాంటి బైక్ కావాలి? సేవకుడిగా నేను ఏం ఆలోచన చేయాలి చెప్పండి? పరిచర్యకి నాకు ఏం కావాలంటే ఎక్కువ కిలోమీటర్లు తిరగాలి, తక్కువ ఆయిల్ కావాలి, ఇలాగ నా ఆలోచన చేయాలి. ఇది అవసరత. ఇలా కాకుండా నేను సేవకుని కనుక నేను వెళ్ళేటప్పుడు నేను ఒక మంచి బుల్లెట్ మీద తిరుగుతూ ఉంటే సూపర్లకు అందరు కూడా పాస్టర్ గారు బైక్ సౌండ్ వినపడగానే డగడగడగా మంటా ఉంటుంది, పాస్టర్ గారు వచ్చారని అర్థమవుతుంది. అవసరం అంటారు ఇది? నాకు తెలుసండి, చాలా సంఘాల్లో నేను గమనించింది ఇదే. దూర ప్రాంతాలకి ప్రయాణమై వెళ్ళాలి అని అంటే నార్మల్ కార్లు అయితే సరిపోతుంది. కానీ ఈరోజు చాలామంది సేవకులు అలాంటి కార్లు కాదు, కొత్త మోడల్ వచ్చిందంట కియా సోనెట్, అది కావాలి. ఏయో ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయంటే అవి కావాలి. ఎందుకు అని అంటే ప్రజలందరి ముందు మేము గొప్పవారిగా కనపడాలి. వాహనాల విషయంలో డంబంగా ప్రవర్తించేటువంటి సేవకులు, వారి దగ్గర ఉన్నటువంటి వస్తువుల విషయంలో డంబంగా ప్రవర్తించేటువంటి సేవకులు, అంతెందుకండి వారు వేసుకునేటువంటి వస్త్రాల విషయంలో కూడా డంబంగా ప్రవర్తిస్తున్నటువంటి సేవకులు, క్రైస్తవులు ఈరోజు సంఘాల్లో కనపడడం లేదంటారా? వేసిన డ్రెస్సు మరలా వచ్చే ఆదివారం వేయరండి. ఒక్కొక్క ఆదివారం ఈరోజు కొంతమంది సేవకులు వేస్తున్నటువంటి వాళ్ళ వస్త్రాల గురించి ఆలోచన చేస్తే 40,000 రూపాయలు. మరలా వచ్చే ఆదివారం మరలా ఆ డ్రెస్సు కనపడదు, ఇంకొక సంవత్సరానికి కూడా కనపడదు. వారానికి అలాంటి డ్రెస్సులు వాళ్ళు కొంటానే ఉంటారు, వాటిని ధరిస్తూనే ఉంటారు. పైకి వాళ్ళు చెప్పేటువంటి మాట దేవుడు మాకు ఇచ్చిన ఆశీర్వాదం అండి. ఆశీర్వాదం వల్ల ఉపయోగం ఏంటండి? మేము ఎంత హుందాగా కనపడితే అంత ఘనంగా ఎంచబడతాం సమాజంలో. ఇది జీవపడంబం కాదంటారా? మీ ముందు నేను వేసుకున్న ఈ షర్టు విలువ ఎంత చెప్పండి ఒకసారి, తెలిసిన వాళ్ళు. అన్న నువ్వు చెప్పు, ఇది ఎంత ఉండదు, ఈ షర్ట్ ఎంత ఉండదు చెప్పు. సాధారణంగా ఒక 300, 400, 500 ఉంటుందా? ఒక 1000 రూపాయలు ఉంటుందా? మీ అందరికి ఆశ్చర్యం కలిగేటువంటి విషయం ఒకటి చెబుతా. ఈ షర్టు 50 రూపాయలు తెలుసా మీకు? నిజమండి, 50 రూపాయలు. ఈ షర్టు 50 రూపాయలు. ఈ షర్టు కూడా నాది కాదు. మా అమ్మ ఇళ్లలో పని చేస్తూ ఉంటుంటే వాళ్ళు వాడుకున్న డ్రెస్సులు నాకు తెచ్చిద్ది. ఆ షర్ట్లో ఇది 50 రూపాయలు పెట్టుకున్న షర్ట్ ఇది. మనుషుల కంటికి ఆకర్షణీయంగా ఘనంగా కనపడాలని ఏనాడు కూడా సేవ చేయలే. మీ అందరికీ తెలీదు, చినిగిపోయిన వస్త్రాలు వేసుకొని ఈ చర్చిలో నేను సేవ చేశాను. ఈనాటికి కూడా మీ అందరికీ తెలుసో తెలీదో వస్త్రాలు కొనుక్కోక నేను సంవత్సరం పైనే అవుతుంది. పోయిన పండగలు చూశారుగా, క్రిస్మస్కి జనవరికి చూశారుగా, ఆ రోజు కూడా మేము కొత్త బట్టలు వేసుకోలే, పాత బట్టలు వేసుకున్నాం. ఇంకా చెప్పాలి అంటే మీ సేవకుల మీటింగ్కి వెళ్ళినప్పుడు కొన్ని బట్టలు ఇచ్చేవాళ్ళు, వాటిని ఇంకా మేము కుట్టించుకోవడానికి కూడా డబ్బులు లేక అక్కడే పెట్టేసుకున్నాం. ఈ రోజుకి వస్త్రాలు లేక ఇబ్బంది పడుతున్నాం. కానీ వాటి గురించి మా ఆలోచన లేదు, వాటి గురించి మా తపన లేదు. మనుషుల కంటికి ఎలాగూ కనపడాలనేటువంటి ఉద్దేశాలు మాకు లేవు. దేవుని సేవ ఎలాగున వాక్యానుసారంగా చెయ్యాలి అన్న తపన, తృష్ణ మాత్రమే మాలో ఉంది. దాని ప్రకారంగా నడుచుకుంటే మనుషులకి సంతోషకరంగా సేవ జరిగినా జరగకపోయినా దేవుడి నామానికి మహిమకరంగా సేవ జరుగుతుంది. కానీ ఈరోజు సంఘాల్లో అది కనపట్లేదండి.
వస్త్రాల విషయంలో డంబంగా ప్రవర్తించేవాళ్ళు, ఖరీదైన కార్లు కొంటూ డంబంగా ప్రవర్తించేవాళ్ళు, వాళ్ళకున్న సంఘాలను బట్టి, సంఘ సభ్యులను బట్టి డంబంగా ప్రవర్తించేటువంటి విధి విధానాలను ఈరోజు మనం సంఘాల్లో చూస్తున్నాము అని అంటే దానికి గల కారణం వారిలో పనిచేస్తున్నటువంటి లోకానుసారమైనటువంటి ఆత్మ. ఈ లోకానుసారమైన ఆత్మ ఏం చేస్తుంది అంటే జీవపు డంబాన్ని సంఘంలోనికి తీసుకొని వచ్చింది. అందుకే లేని దాన్ని కూడా ఉన్నది అన్నట్లుగా చూపించుకోవడానికి ప్రవర్తించేటువంటి గుంపు ఒకటైతే, ఉన్నది కూడా కనబరుచుకోవడానికి బ్రతికేటువంటి గుంపు మరొకటి ఈరోజు సంఘంలో కనపడుతూ ఉంది. ఎంతమంది ఈ జీవపు డంబాన్ని కలిగి ఉన్నారు ఒక్కసారి ఆలోచన చేయండి. ఎంతమంది ఆ జీవపు డంబాన్ని కలిగి ఉన్నారు? ఈ లోకానుసారమైన ఆత్మ సంఘంలోనికి శరీరాశను తీసుకొని వచ్చింది. ఈ లోకానుసారమైన ఆత్మ సంఘంలోనికి నేత్రాశను తీసుకొని వచ్చింది. ఈ లోకానుసారమైన ఆత్మ సంఘంలోనికి జీవపు డంబాన్ని తీసుకొని వచ్చింది. మందిరాలను బట్టి డంబంగా ప్రవర్తించేవాళ్ళు, వారి దగ్గర ఉన్న సంఘాన్ని బట్టి డంబంగా ప్రవర్తించేవాళ్ళు, వాళ్ళు వేసుకున్న వస్త్రాలను బట్టి డంబంగా ప్రవర్తించేవాళ్ళు, వాళ్ళు తిరుగుతున్న కారులను బట్టి డంబంగా ప్రవర్తించేవాళ్ళు, వారి కలిగి ఉన్నటువంటి ఆస్తులను బట్టి డంబంగా ప్రవర్తించేవాళ్ళు, వారి దగ్గర ఉన్నటువంటి సంఘ సభ్యులను బట్టి, మతాన్ని బట్టి, కులాన్ని బట్టి, ఈ వర్గాన్ని బట్టి, ఆ ప్రాంతాన్ని బట్టి డంబంగా ప్రవర్తిస్తున్నటువంటి క్రైస్తవులు ఈరోజు సమాజంలో కనపడుతూ ఉన్నారు. సంఘం ఇచ్చిన డబ్బులతో విలాసవంతంగా బ్రతికేటువంటి విధానాలు ఈరోజు సేవకుల కుటుంబాలు కనపడుతూ ఉంటే, వాళ్ళని ప్రోత్సహిస్తూ, వాళ్ళని అనుసరిస్తూ అదే బాటలో నడుస్తున్నటువంటి క్రైస్తవుల గుంపులు ఈరోజు మనకి సమాజంలో కనపడుతూ ఉన్నాయి. కారణం లోకానుసారమైన ఆత్మ వారిలో పనిచేస్తుంది. లోకానుసారమైన ఆత్మ వారిలో పనిచేస్తుంది. ఈ లోకానుసారమైన ఆత్మ వారిలో పనిచేస్తుంది కనుకనే వాళ్ళందరూ కూడా శరీరాశ వైపు, నేత్రాశ వైపు, జీవపు డంబం వైపు పరుగులు పెడుతూ ఉన్నారు, వాటిని ఆశిస్తూ ఉన్నారు, ఈ లోకంలో ఉన్నదాని కొరకు ప్రయాసపడుతూ ఉన్నారు, ఈ లోకాన్ని వారి జీవితాల్లో నెరవేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఇది ఒక రకంగా అయితే, ఈ లోకానుసారమైన ఆత్మ ఇంకేం చేస్తుంది అని అంటే సంఘంలోనికి లోకాన్ని తీసుకొని వచ్చింది. ఏం చేసిందంట? సంఘంలోనికి లోకాన్ని తీసుకొని వచ్చింది. అంటే ఇప్పుడు మనం అందరం ఉన్నామండి. సింపుల్గా మీకు అర్థమయ్యేలా ఒక విషయం చెబుతా. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవ్వరు కూడా మందిరంలో కూర్చున్నప్పుడు మీ దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్నాయి కదా, ఈ ఆండ్రాయిడ్ మొబైల్లో మీరు మందిరంలో కూర్చున్నప్పుడు ఏ ఒక్కరు కూడా అరే చర్చిలో వాక్యం బోరు కొడుతుంది, కాసేపు సినిమా చూద్దామని చెప్పేసి ఎవరైనా కానీ యూట్యూబ్ ఆన్ చేసి చూడగలుగుతారా? ఎందుకని? మనం ఉంది ఎక్కడ? మందిరంలో ఉన్నాం, తప్పు చేయకూడదు రే. బయటికి వెళ్ళిపోయిన తర్వాత మన ఇష్టం. బయటికి వెళ్ళిపోయిన తర్వాత పెద్ద పెద్ద ఎల్ఈడి టీవీలు, పెద్ద పెద్ద స్క్రీన్లు, ఆ తర్వాత సంగతే. మందిరంలో ఉన్నప్పుడు మాత్రం భక్తి. ఈ లోకానుసారమైన ఆత్మ చేసే పని ఇదే. మందిరంలో ఉన్నంత వరకు మనల్ని భక్తిపరులుగానే ఉంచిద్ది. మందిరం దాటి బయటికి అడుగు పెట్టామా మరలా లోకంలోకి లాగేసుకుంటుంది, లోకాశల వైపుకి నడిపిస్తుంది, శరీరాశలో, నేత్రాశలో, జీవపు డంబంలో పడిపోయేలా చేస్తుంది. మరలా ఆదివారం పూట నిన్ను పరిశుద్ధపరిచి మరలా సంఘానికి నిన్ను పంపించిద్ది తెల్లటి బట్టలేసి. వెళ్ళిరాపో, 2 గంటలుగా కూర్చొని రాపో, మరలా మిగిలిన 6 రోజులు నాతో నేను అన్నట్టుగా నీలో పనిచేస్తూ ఉంటుంది ఈ లోకానుసారమైన ఆత్మ. ఇది ఒక రకంగా పనిచేయడం. రెండో రకంగా ఎలాగో పనిచేస్తుంది ఈ లోకానుసారమైన ఆత్మ అని చెప్పేసానంటే, ఇప్పటి వరకు కూడా క్రైస్తవుణ్ణి ఇక్కడ వరకు ఈ 2 గంటలు పరిశుద్ధంగా ఉంచి బయటకు వెళ్ళిన తర్వాత అపవిత్రపరుస్తుంది. ఈ లోకానుసారమైన ఆత్మ ఇంకొంచెం అప్డేట్ అయిపోయి ఏం చేసిందంటే లోకాన్నే సంఘంలోకి తీసుకొని వచ్చింది. లోకాన్నే సంఘంలోకి తీసుకొని వచ్చింది. ఎలాగూ అని చెప్పేసానంటే, ఇది వరకు లోకంలో ఉన్నప్పుడు మనకి ఇష్టం వచ్చింది చూసేవాళ్ళం, ఇష్టం వచ్చింది చేసేవాళ్ళం, ఇష్టం వచ్చినంతగా గెంతేవాళ్ళం, సంతోషించేవాళ్ళం. కానీ దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత అది తప్పన్న సంగతి మనకు అర్థమైపోయి దానికి మనం దూరంగా ఉంటున్నాం. చర్చిలో ఉన్నంత వరకు జాగ్రత్తగా ఉంటున్నాం, బయటికి వెళ్ళిన తర్వాత మరలా ఆ విధానాలు ఉంటున్నామో లేదా అనేది మనల్ని మనం పరిశీలన చేసుకుంటే తెలుస్తుంది. కానీ ఈరోజు ఈ ఆత్మ ఇంకొంచెం అప్డేట్ అయిపోయి ఏం చేసిందంటే లోకంలో ఉన్నటువంటి మలినాన్ని అంతా కూడా సంఘంలోనికి తీసుకొని వచ్చేసింది. ఎలాగూ అని చెప్పేసానంటే, మొన్న ఈ మధ్య నేను ఒక న్యూస్ చూశాను. క్రైస్తవులు అందరూ కలిసి ఒక క్రికెట్ మ్యాచ్ ఒకటి పెట్టుకున్నారంట. ఒక క్రైస్తవ నాయకుడు అని చెప్పుకుంటున్నవాడు, పెద్దోడు, ఆసియాలోనే మాది అతిపెద్ద సంఘం అని భావిస్తూ ఉన్నటువంటి ఒక పెద్ద సేవకుడు సంఘంలోకి ఏం తీసుకొని వచ్చాడు అని చెప్పేసానంటే క్రికెట్ మ్యాచ్లను తీసుకొని వచ్చాడు. క్రికెట్ మ్యాచ్లను తీసుకొని వచ్చి ఆ సంఘ సభ్యులందరినీ కూడా వాటి వైపుకు ప్రోత్సహించాడు. అరే మీరు లోకంలో ఉన్నప్పుడు ఈ క్రికెట్లు చూస్తా, ఈ అల్లరితో కూడిన ఆటపాటలు అనుసరిస్తూ నడిచేవాళ్ళు,
మీరు దానికి దూరం అయిపోయారు కనుక మీరు బాధపడుతున్నారని వాటినే సంఘంలోకి తీసుకొని వస్తున్నా అన్నట్టుగా ఆ ఆత్మతో ప్రేరేపించబడుతున్నటువంటి ఈ సేవకులు ఆ లోకాన్ని, లోకానుసారమైన విధానాన్ని, ఆ అల్లరితో కూడిన ఆటపాటల్ని సంఘంలోకి తీసుకొని వచ్చారు. దాన్ని ఆధారం చేసుకొని మనోడు క్రికెట్ మ్యాచ్ పెట్టాడంట ఒక పెద్ద స్టేడియంలో. ఇప్పుడు కొన్ని గుంపులు తయారవుతున్నాయి. మీ సంఘానికి మా సంఘానికి మధ్య క్రికెట్ మ్యాచ్, ఎవరు గెలిస్తే వాళ్ళ సంఘమే గొప్ప అంట. వస్తున్నాయి ఎలాంటి లోకంలో ఉన్న మలినాన్ని ఎక్కడికి తీసుకొని వచ్చారు? సంఘంలోకి తీసుకొని వచ్చారు. లోకంలో రికార్డింగ్ డ్యాన్సులు ఉన్నాయి, లోకంలో అల్లరితో ఆటపాటలు ఉన్నాయి. ఇప్పుడు వాటిని మనకు దూరం అయిపోయాం కాబట్టి, బాధపడుతున్నాం కాబట్టి కొంతమంది ఈ లోకానుసారమైన ఆత్మతో ప్రేరేపించబడి పనిచేస్తూ ఉన్నటువంటి సేవకులు సంఘంలోకి అలాంటివి తీసుకొని వచ్చారు. అందుకని సెమీ క్రిస్మస్లను పెట్టినప్పుడు యవ్వన బిడ్డలను తీసుకొని వచ్చి స్టేజీల మీద గంతులు వేపిస్తూ ఉన్నటువంటి విధానాన్ని మనం చూడడం లేదంటారా? దానికి గల కారణం ఏంటి? క్రిస్మస్ ప్రోగ్రామ్స్ పెట్టి స్టేజీల మీద చిన్న బిడ్డల్ని, యవనస్తుల్ని తీసుకొని వచ్చి అలా గెంతులు వేపించడం బట్టి దేవుడి నామానికి మహిమ వచ్చిద్దా? చెప్పండి ఒకసారి. దానికి మళ్ళీ వాక్యాన్ని దావీదు గెంతాడు కదండి, దావీదు నాట్యం చేశాడు కదండి. దావీదు ఆత్మలో పరవశించి నాట్యం చేశాడు. కానీ ఇక్కడ చేసే వాళ్ళందరూ ఎందుకు చేస్తారు? మనుషుల్ని సంతోషపెట్టడానికి చేస్తారు. మనం చూసే వాళ్ళం కూడా మన చూపులకి ఆకర్షణీయంగా ఉంది. అరే ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు చూసాం అలాంటి డ్యాన్సులు, అలాంటి ఆటపాటలు. నేను ఇదివరకు శ్రీనివాస్ కాలనీలో పక్కనే పార్క్ స్కూల్ ఉంది కదండి, నేను ప్రతి సంవత్సరం చూసేవాడిని. క్రిస్మస్ టయానికి కొంతమంది యవనస్తులు అందరూ కలిసి కూడా కొంతమంది ఈ డ్యాన్స్ గ్రూప్ వాళ్ళని తీసుకొని వచ్చి వారితో కలిసి ప్రోగ్రాములు పెట్టేవాళ్ళు, గెంతులేసేవాళ్ళు. దేవుని యొక్క మహాకృప, కొంతమంది బాధ్యత భారం కలిగినటువంటి సేవకులు కన్నీటితో ప్రార్థించిన కారణాన్ని బట్టి అవన్నీ కూడా కనుమరుగైపోయాను అనుకుంటున్న తరుణంలో అదే కాలనీల్లో పెద్ద పెద్ద స్టేజీలు వేసి యవన బిడ్డలని స్టేజీల మీదకు పంపించేసి వాళ్ళని సినిమా హీరోయిన్లు, హీరోలుగా తయారు చేసినట్టు తయారు చేసి గెంతులు వేపిస్తూ ఉన్నటువంటి సంఘాలు ఈరోజు కంటికి కనపడుతూ ఉన్నాయి. ఎంత అవమానకరమో చూడండి ఒక్కసారి. చూస్తున్న ప్రతి ఒక్కడు కూడా విజిల్స్ వేస్తా వాళ్ళను ఒక రకమైన విధానంలో చూడడం, వాళ్ళు మోహపు చూపుల్లో పడిపోవడం, ఆకర్షించబడడం, ఎంత పాపం జరుగుతుందంటే అంత పాపం జరుగుతుంది. ఇక్కడ సేవ ప్రారంభించినప్పుడు కూడా ఒక సహోదరుడు నాతో అదే చెప్పాడు, అన్న సెమీ క్రిస్మస్ ఒకటి పెట్టు, మన దగ్గర యవనస్తులు ఉన్నారు, వారందరికీ కొరియోగ్రఫీ సాంగ్స్ నేర్పిద్దాం, వాళ్ళందరూ డ్యాన్సులు చేస్తారు, చాలామంది వస్తారని చూడడానికి. డ్యాన్సులు చూడడానికి చర్చికి రావాలా? నీ కోరికలు తీర్చుకోవడానికి చర్చికి రావాలా? ఎందుకు రావాలండి మందిరాలకి? ఎందుకు రావాలి దేవుని సన్నిధికి? ఎందుకు రావాలి అంటే దేవుణ్ణి స్తుతించడానికి రావాలి, వాక్యం వినడానికి రావాలి, వాక్యం విని మన బ్రతుకులు మార్చుకోవడానికి రావాలి, మన ఆలోచనలు మార్చుకోవడానికి రావాలి, మన పద్ధతులు మార్చుకోవడానికి రావాలి. ఆ మందిరంకి వెళ్తే అక్కడ డాన్సులు వేస్తారన్నా, చూద్దాం పదా. ఆ మందిరానికి పోతే భోజనాలు పెడతారన్నా, ఆ మందిరానికి పోతే అప్పులు ఇస్తారన్నా, తెలుసా మీకు? ఒక సంఘంలో అంటే అప్పులు ఇస్తారంట వడ్డీకి, అందుకని వెళ్తున్నారు కొంతమంది. ఇంకొంతమంది సంఘానికన్నా మనం అక్కడికి వెళ్ళామనుకో, ఆ సంఘంలో కలిసిపోయామనుకో, అన్ని బాధ్యతలు వాళ్ళే, నెలకింత డబ్బులు ఇస్తారు, వాళ్ళ సంఘంలోని అమ్మాయిని చూసి పెళ్లి చేస్తారు, అన్నీ వాళ్ళే చూసుకుంటారన్న. ఈ లోకంతో మనకి సంబంధం లేదు కనుక మనం ఆ మందిరానికి వెళ్ళిపోదాం, ఆ సంఘానికి వెళ్ళిపోదాం. దేవుని సంఘమ ఏ సంఘాన్ని తప్పుగా మాట్లాడాలని, తప్పుగా మీ ముందు కనబరచాలనే ఉద్దేశంతో మాట్లాడడం లేదు. కానీ సంఘములో ప్రవేశించినటువంటి లోకానుసారమైన ఆత్మ ఎలాగూ పనిచేస్తుందో దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఏదైనా నా హల్లెలూయా. ఆ సంఘము ఈ లోకానుసారమైన ఆత్మతో నింపబడింది. లోకానుసారులుగా మారిపోయారు. లోకాన్ని సంఘంలోకి తీసుకొని వచ్చి వాళ్ళ ఆశల్ని, వాళ్ళ కోరికల్ని, వారి ఉద్దేశాలన్నింటినీ కూడా సంఘంలో నెరవేర్చుకునేటువంటి దౌర్భాగ్యపు స్థితి ఈరోజు ఈ లోకానుసారమైన ఆత్మ తీసుకొని వచ్చింది. దానిని ఎలాగైనా సరే సంఘంలో నుండి బయటికి పారద్రోలాల్సినటువంటి బాధ్యత క్రైస్తవులుగా మన మీద ఉంది. మొట్టమొదటిగా ఆ లోకానుసారమైన ఆత్మ మన మీద ఏమైనా పని చేస్తుందేమో అని పరిశీలన చేసుకొని, ఒకవేళ మనలో పని చేస్తుంది అని అంటే వెంటనే మన నుండి దాన్ని గెంటేయాలి. మనలో ఉండడానికి వీల్లేదు. అది మనలో దేవుని ఆత్మ ఉండాలి కానీ లోకానుసారమైన ఆత్మ కాదు. అలాగనే సంఘములో దేవుని యొక్క ఆత్మ నడిపింపు ఉండాలి, దేవుని యొక్క ఆత్మశక్తి ఉండాలి, దేవుని యొక్క ఆత్మకార్యాలు జరగాలి. కానీ లోకానుసారమైన ఆత్మ యొక్క నడిపింపు, దాని కార్యాలు ఏ నాటికి కూడా సంఘంలో జరగడానికి వీల్లేదు.
నేను అందుకే సేవ ప్రారంభించి ఎన్ని సంవత్సరాలైనా కానీ సెమీ క్రిస్మస్లు ప్రోగ్రాంలు పెట్టిన స్వచ్ఛమైన వాక్యాన్ని సంఘానికి నేను తెలియపరిచేలా సేవకులను ఆహ్వానించాను, కానీ డ్యాన్స్ ప్రోగ్రాములని లేకపోతే ఇంకేదైనా కానీ ఇవన్నీ ఏది చేయలే నేను. వాక్యం మన జీవితాలని మారుస్తుంది, మన బ్రతుకుల్ని మారుస్తుంది. ఆ వాక్యం, ఆ పరిశుద్ధత, ఆ వాక్యానుసారమైన జీవన విధానం మనం పరలోకానికి తీసుకుని వెళ్తుంది, కానీ ఈ లోకానుసారమైన ఉద్దేశాలు, తలంపులు కాదండి. ఇవన్నీ మనల్ని నరకం వైపుకే నడిపిస్తాయి. వీటన్నిటిని బట్టి నడుచుకుంటే మనం నరకానికే పోతాం, కానీ పరలోకానికి ఏనాడు కూడా మనం పోవడానికి అవకాశం ఉండదు. కనుక దేవుని సంగమా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. లోకానుసారమైన ఆత్మ సంఘములో ఏవైనా చొరబడిందేమో ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. పరిశీలన చేసుకొని మార్పు చెందుదాం. ఆ లోకానుసారమైన ఆత్మని మనలో నుండి బయటికి పారద్రోలి శరీరాశ నుండి, నేత్రాశ నుండి, జీవపు డంబం నుండి విడిపించబడి పరిశుద్ధపరచబడి దేవుని యొక్క రాజ్యానికి వారసులమవుదాం. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.